హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు, అలాగే హాఫ్ కప్పు నువ్వులు అనేవి వేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని దీని అంతటిని మనం పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి కూడా వేసుకొని ఇవి కూడా మనం పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు అనేవి కట్ చేసుకుందాం. ఇవి వంకాయలు అనేవి మనం ఉప్పు నీటిలోకి కట్ చేసుకోవాలి. వీటిని మనం 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలోనే ఉంచేయాలి. అప్పుడే మనకి వంకాయలకు అనేది ఏదైనా చేదేమైనా ఉంటే అది పోతుంది. వీటిని మనం ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. వంకాయలు అనేది ఫ్రై చేయడానికి మనకు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. వీటిని అన్నిటిని మనం ఇలా వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం ఒక 15 మినిట్స్ అనేది వంకాయలను కుక్ చేసుకోవాలి. ఇవి మనకి కాసేపటికి అనేవి మెత్తగా అవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకి వంకాయలు అనేవి ఇలా కుక్ అయ్యాయి కదా. మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అనేది ఉంటే మనకు వంకాయలు అనేవి కుక్ అయిపోయినట్టే. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది ఉంది కదా, సరిపోతే మీరు ఆయిల్ అనేది వేసుకొని ఈ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే ఇది కుక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. ఇది మనం బాగా కుక్ చేసుకుంటూ ఉంటూ ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపు అనేది వేసుకోవాలి. మనం ఇందులోని వేరుశనగ గుళ్ళు, నువ్వులు అనేవి పేస్ట్ చేసేసాం కదా. కాసేపటికి ఇది అనేది ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం ఇందులో ఒక స్పూన్ అనేది కారం అనేది వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ అనేది కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ అనేది గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనం ఇదంతా ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం మనం ఒక గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లైట్గా చింతపండు పులుపు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం మూత పెట్టి. చూడండి, మనకి ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో అనేది కుక్ అయింది. చూడండి, కర్రీ నుంచి అనేది ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. మనకి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.